తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టించుకోగలిగిండు దేశంలో ఒక రాష్ట్రం అంటే వాళ్ళు ఎంత ప్రయాస కోర్చి ఎన్ని రకాల స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఎన్ని కమిషన్లు వేసి ఎంత సుప్రీంకోర్టు కన్వీన్ చేసిండ్రో ఆ చరిత్ర చదువుకోమని చెప్పండి. అనేక మంది బీసీ కమిషన్లు కానీ నేషనల్ ఓబీసీ కమిషన్ కానీ జస్టిస్ ఈశ్వర లాంటి చెప్తా ఉన్న మాట ఏంటంటే మీరు ఇట్లా మీద చేస్తారంటే కుదరదు. ఇక్కడ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసిండు. ఎవరు చేసిన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మీరు ఎంపిరికల్ డేటా కలెక్ట్ చేసామని చెప్పినప్పటికి కూడా ఇవాళ మీది కోర్టు ముందు నిలిచేది కాదని చెప్పి నేను చెప్పట్లే, న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి. కాబట్టి మీరు చూసుకోవాలి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసి 9th షెడ్యూల్లో పెట్టించుకోగలిగిందో, 69% రిజర్వేషన్ కాపాడుకోగలుగుతుందో వాళ్ళను స్టడీ చేయండి, వాళ్ళు చెప్పినది చేయండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తారు, తెలంగాణ మాకు ఆదర్శం అని చెప్పి. నేను ఇంకొక మాట అంటున్నా, మీకు నిజాయితీ లేదనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఇవాళ 15 మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి సహా, స్పీకర్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇవాళ 15 మంది మంత్రులలో బీసీలకు నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ ఎంత చెప్పండి? నువ్వు 42% చెప్తున్నావు కదా, ఇచ్చింది 3 మంత్రులు కదా. ఇవాళ ఇంతమంది చైర్మన్లు నువ్వు అపాయింట్ చేసినావు, మరి ఎందుకో బీసీలకు 42% వేయలేకపోయినావు? అంటే ఏ చట్టం అడ్డం రాని కాడ ఇవ్వడానికో నీకు చేతులు రాలే, కానీ చట్టం అడ్డం వస్తున్న కాడ మాత్రం నువ్వు ఇచ్చినట్టు చేసి ఇలా బ్లఫ్ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు మాట్లాడుతున్నారు, అరవింద్ కూడా మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉండదు, అది బీజేపీలో విలీనం అవుతుందని. మీరు బీఆర్ఎస్తో చాలా క్లోజ్గా మూవ్ అయిన నాయకులుగా బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఇక అది వారు చెప్పింది కదా, వారి అభిప్రాయం, అది నేను కామెంట్ చేయను దాని మీద. మొత్తంగా చూస్తున్నాం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధితో అమలు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్న గందరగోళాన్ని, అయోమయాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సాధారణంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలని బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయి. బీసీలపై మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదని జీవో